సార్ ఈ ఫోర్స్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి సార్ అసలది? అదే గారు మెయింటెనెన్స్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ బర్డన్. నెల వైఫ్‌కి, ఖర్చులకి డబ్బులివ్వాలి. దట్ ఈస్ కాల్డ్ మెయింటెనెన్స్. డైవర్స్‌తో సంబంధం లేదు దానికి. ఫోర్స్డ్ మెయింటెనెన్స్ అంటే ఏంటంటే, రావాల్సిన మెయింటెనెన్స్ కంటే ఎక్కువ వైఫ్ క్లెయిమ్ చేసినప్పుడు, దాన్ని ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్డ్ మెయింటెనెన్స్ లాగా భావించొచ్చు మనం. అంటే మీరనేది ఫోర్స్డ్ మెయింటెనెన్స్ కాబట్టి, రావాల్సిన దానికంటే ఎక్కువ అడిగితే ఫోర్స్ చేస్తున్నట్టే కదా! ఆ రకంగా దాన్ని ఫోర్స్డ్ మెయింటెనెన్స్‌గా పరిగణించొచ్చు మనం. అయితే ఇందులో చూసుకుంటే నాగరాజు గారు సహజంగా ఒక భర్త జీతం రూ. 1,00,000 ఉంటే భార్య 25% వరకు అడగొచ్చు మెయింటెనెన్స్. అదే పిల్లలు కూడా ఉంటే అప్ టు 40%, అప్ టు 50% వరకు మెయింటెనెన్స్ అడగొచ్చు. 1,00,000 నెట్ సాలరీ గనుక ఉంటే, గ్రాస్ కూడా కాదు నెట్. భర్త సాలరీ 50,000 ఉండి కొంతమంది 1,50,000, 2,00,000 ఇష్టం వచ్చినట్టు మెయింటెనెన్స్ అడుగుతూ ఉంటారు. అవగాహన లేక, సరైన గైడెన్స్ లేక, నేనేం అడిగినా భర్త ఇవ్వాల్సిందే అన్న పిచ్చి భ్రమలో ఉండి కొంతమంది ఇట్లాంటి మెయింటెనెన్స్ కేసేసి కోర్టువారి టైంని వేస్ట్ చేసి కోర్టు ఆగ్రహానికి కూడా లోనైనోళ్ళు చాలామంది ఉన్నారు.